హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కళ్యాణ్ భరత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ దువ్వా. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ thumbnail చూసారు కదా. ఇస్ ఇట్ సేఫ్ టు యూస్ పిల్లోస్ ఫర్ యువర్ బేబీస్ అండ్ ప్రివెన్షన్ టిప్స్ అండ్ ఫ్లాట్ హెడ్ కేర్. అండ్ అసలు ఫ్లాట్ హెడ్ కేర్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలు తల షేప్ అవ్వడానికి కారణాలు, ఇప్పుడు ఆ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇందులో అంటే యాజ్ ఎక్స్పీరియన్స్డ్ మదర్ కింద నేను చెప్తున్నాను. నేనేమో డాక్టర్నా నీకేమో తెలుసా అని అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. బట్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్గా నేను చెప్తున్నాను. అండ్ నేను చాలా వెరిఫై చేసుకొని నెట్లో చూసి పీడియాట్రిక్ కన్సల్ట్ చేసి నేను ఇది చెప్తున్నాను. అండ్ చాలా వరకు డౌట్ ఉంటుంది, అంటే పిల్లలకి పిల్లో అనేది పెట్టచ్చా పెట్టకూడదా. అండ్ నేనే అనుకుంటున్నాను వీడికి సేఫ్ కాదా. అండ్ నేను కూడా ఒక పిల్లో అనేది తీసుకున్నాను. అండ్ ఫస్ట్ నేను ఏం తీసుకున్న పిల్లోస్ మీకు చూపిస్తాను. ఎన్ని పిల్లోస్ అంటే నేను తీసుకోలేదు. ఇది ఫస్ట్ చిన్నప్పుడైతే ఈ 2 పిల్లోస్ తీసుకున్నాను. చిన్నగా ఉన్నప్పుడు నేను తీసుకోలేదు, వాళ్ళ డాడీ తీసుకున్నారు ఈ 2 పిల్లోస్. నెక్స్ట్ కొంచెం ఒక 1.5 మంత్ వచ్చినప్పుడు ఇది చూసారా, షేప్ కూడా బొర్ర ఇందులో పట్టేలా ఇదొక పిల్లో. నేను ఇప్పుడు ఆన్లైన్లో వెరైటీ స్టఫ్ వస్తుంది కదా, ఇలా పెడితే బాగుంటుంది, ఇలా ఇప్పుడు ఈ మధ్యన ఏంటి ఇలా లాగితే హెడ్ అనేది ఇలా మధ్యలో ఉంటుంది అని చెప్పి ఈ పిల్లో ఒకటి తీసుకున్నాను. ఇన్ని పిల్లోస్ తీసుకున్నాం. బట్ నేను ఇవన్నీ యూజ్ చేశానా లేదా అని చెప్పేసి టాపిక్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ పిల్లో అయితే ఫస్ట్లో నేను తీసుకున్నాను. ఫస్ట్ అంటే వాళ్ళ డాడీ తీసి ఇచ్చారనమాట కొని. అంటే వాడు బొర్ర ఇంతే కదా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చెప్తున్నాం, మనము నార్మల్గా పడుకుంటాం. మనం పడుకున్నప్పుడు ఒకవైపు ఇలా పెట్టుకొని పడుకుంటాం. అలా కంటిన్యూ ఒకవైపు పెట్టుకొని పడుకుంటే మనకి స్కిన్ ఏంటవుతుంది, ఆటోమేటిక్ ఇలాగా జస్ట్ లోపల ప్రెస్ అయిపోతుంది. లేదా ఏదో హ్యాండ్ అయినా ఇలా పెట్టుకుంటే ఇలా అయిపోద్ది. మన ఇంత ఏజ్ వచ్చాక మనకే ఇలా ఉందంటే అప్పుడే పుట్టిన పిల్లలు స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఎంత స్మూత్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, నీట్గా ఈ పిల్లో పెట్టేసి పిల్లో మీద బొర్ర పెట్టేసి పడుకోబెట్టేస్తాం కదా. కనీసం అలా ఉండిపోతారు వాళ్ళ హెడ్ అనేది ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అలా ఉంచేస్తాము. సో పిల్లో అనేది సేఫ్, మంచిదే, వీడికి పిల్లో ఉంది, వాళ్ళ డాడీ తెచ్చారు, వాళ్ళ అమ్మమ్మ తెచ్చారు అని చెప్పేసి అనుకుంటాం. సో ఫస్ట్ ఏదైనా మనం యూజ్ చేసినప్పుడు మనం ఫస్ట్ మన ఇంట్లో పెద్దవాళ్ళని అడగాలి. నెక్స్ట్ మనం వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఇంకా అవ్వకపోతే మనం పీడియాట్రిక్ని కన్సల్ట్ చేయాలి. పీడియాట్రిక్ అడగండి, ఎందుకంటే అంత డబ్బులు వేసి వెళ్ళాక పీడియాట్రిక్ కన్సల్ట్ చేయకుండా ఎందుకో ఒకసారి అడగాలి వాళ్ళని కూడా. నేనైతే అడిగాను, వాళ్ళ సజెషన్ నేను చెప్తాను. సో ఫస్ట్ మన పెద్దవాళ్ళకి అడిగితే ఏం చెప్తారు, మా కాలంలో ఇలాంటి సోకులు లేవమ్మా, ఇప్పుడే ఇలాంటివన్నీ వచ్చాయని సింపుల్ అనేస్తారు. నెక్స్ట్ మనం గూగుల్లో వెరిఫై చేస్తే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ 2 ఉంటాయి. అంటే వెయ్యొచ్చు, పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, 2 ఉంటాయి. సో ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ పీడియాట్రిక్ అనమాట. సో నేనైతే నా బేబీకి ధృవగడికి అయితే నేను ఏం పిల్లో యూజ్ చేయలేదు. ఫస్ట్ యూజ్ చేస్తే ఏమైంది, ఎలాగే ఉండిపోయాడు అంతే, ఇలా కాన్స్టెంట్గా ఉండిపోయాడు అనమాట వాడు. నాకే ఏంటి ఇలా ఉండిపోయాడు, ఏంటవుతుంది అని చెప్పేసి నాకు కొంచెం చాలా డౌట్ఫుల్గా నేను ఉన్నాను. అసలు యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా అని చెప్పి చాలా డైలమాలో ఉండిపోయాను. నాకు అనిపించింది, అంటే మనకు కూడా డాక్టర్స్ ఏమంటారు, మీరు ఫ్లాట్గా పడుకోండి, ఎలాంటి పిల్లో లేకుండా పడుకో మనకే చెప్తారు. మరి పిల్లలకి ఇలా ఉండిపోతే వాళ్ళ స్కిన్ ఫ్రిక్షన్కి ఎంత అసలు రఫ్ అయిపోయి అక్కడ ఫ్లాట్ హెడ్కి ఒక రీజన్ కదా, అంతే కదా. అసలు వాళ్ళు షేప్ అవుట్ అవ్వడానికి మనమే ఒక రీజన్. అలాగే ఇలా షేప్ అవుట్ అయిపోయేలా మనమే చేస్తున్నాం, అలా ఉంచేస్తున్నాం వాళ్ళని కదా. సో నా వరకు అయితే పిల్లో అనేది సేఫ్ కాదు, యాజ్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంటే మీ పీడియాట్రిక్ కన్సల్ట్ చేయండి. సో ప్రివెన్షన్ టిప్స్ ఏంటంటే చెప్పాను కదా, చాలా లెంత్ పెట్టకుండా చాలా షార్ట్ వీడియోలో చెప్పేస్తాను. అండ్ ప్రివెన్షన్ టిప్ ఏంటంటే, మీ పిల్లలు పడుకుంటారు, మనం నీట్గా ఇందులో వేసేస్తాం పిల్లల్ని. సో వాళ్ళ బుర్ర ఇలా ఉండిపోద్ది. సో అలా వేసేస్తే వాళ్ళు ఇంచుమించు ఒక 2 hours పడుకుంటారు, ఆర్ 1 hour అయినా పడుకుంటారు, లేదా 1.5 hour పడుకుంటారు. సో వాళ్ళు పడుకున్నారు కదా అని చెప్పి మనం వాళ్ళని వదిలేసి మన పని మనం చేసుకోవడం, లేదంటే మనం ఏమైనా బిజీగా ఉంటే మనలో మనం ఉండిపోవడం, వాళ్ళు పడుకున్నాడే మనం రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఉంటుంది, పిల్లలతో టైం ఉండదు కదా. బట్ పిల్లలతో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మన పేరెంట్స్ ఉంటారు, ఇన్లాస్ ఉంటారు, లేదా మన కేర్ టేకర్ ఎవరో ఒకరు ఈ నోవేడేస్ అలా ఉన్నప్పుడు పిల్లల్ని అలా ఉంచకుండా వాళ్ళు పడుకున్నప్పుడు జస్ట్ కొంచెం జరపండి తలని, ఇలా ఇటువైపు అలా జరుపుతుండే ఎలాంటి ఫ్లాట్ హెడ్ అనేది రాదు. ఓకే, ఇది ఒకటి ప్రివెన్షన్ అనమాట. అలా కాన్స్టెంట్గా ఉంచకుండా కొంచెం అటు తిప్పండి, ఇటు తిప్పండి.
ఓకే. కొంచెం లెఫ్ట్ ఒకవైపు, రైట్ ఒకవైపు అలా కాన్స్టెంట్‌గా ఒక 1, 2 అవర్స్ అలా ఉంచుకుంటే కొంచెం అటు ఇటు తిప్పండి వాళ్ళు. ఇంకొకటేంటంటే ఇప్పుడు మస్టర్డ్ సీడ్స్ పెడితే పిల్లల హెడ్ అనేది షేప్ అదే ఐ మీన్ ఫ్లాట్ హెడ్ కాకుండా నీట్‌గా ఉంటది. చాలా ఆన్‌లైన్‌లో చాలా చాలా వచ్చేస్తున్నాయి. వాళ్ళకి ఎందుకు అలా అవుతది? అసలు మనం షేప్ ఔట్ అవ్వడానికి కారణం మనమే. ఎందుకంటే వాళ్ళు నీట్‌గా పిల్లోలను ఉంచేస్తున్నాము. సో, అక్కడ ఫ్రిక్షన్ జరిగి వాళ్ళ స్కిన్ అనేది అండ్ హెయిర్ కూడా అక్కడ ఉండదు వాళ్ళకి. హెయిర్ అనేది ఊడిపోద్ది. తర్వాత వాళ్ళ ఫ్లాట్ హెడ్ కింద అయిపోద్ది. ఒక షేప్ ఉండదు. బికాజ్ మనమే చేస్తున్నాం వాళ్ళకది. సో, అలా చేయకుండా ఉండాలంటే మనం కేర్‌ఫుల్‌గా కొంచెం జాగ్రత్తలు అంటే వాళ్ళని అలా ఉంచకుండా అటు ఇటు తిప్పేస్తాం. అండ్ మస్టర్డ్ సీడ్స్ అలాంటివి ఏమీ అవసరం లేదు. నీట్‌గా వాళ్ళకి నేనైతే ఏం చేస్తానంటే ఎలాగో మంచం మీద పరుపు ఉంటది. పరుపు మీద మనం బెడ్‌షీట్ ఎలాగో వేసుకుంటాం. మళ్ళీ వాడికంటూ సెపరేట్‌గా ఒక బెడ్‌షీట్ అనేది ఒకటేసాను. చిన్నవాడికి ఏమాత్రం ఇంతుంటది. ఇంత సైజ్ ఆ బెడ్‌షీట్ వేసేసి ఎలాంటి పిల్లోస్ ఎలాంటివి లేకుండా నీట్‌గా పడుకోబెట్టేయండి. వాడికి ఎక్కడ కంఫర్ట్ అయితే కిందైతే కింద, పైనైతే మంచం మీద అయితే మంచం మీద. ఎక్కడ కంఫర్ట్ అయితే తలగడ లేకుండా నీట్‌గా పడుకోబెట్టండి. పడుకున్నాడు కదా అని చేసి మనం వదలకుండా కొంచెం అటు ఇటు తిప్పితే సరిపోద్ది. అంటే పిల్లో మాత్రం ఎలాంటిది అవసరం లేదు. ఇదొక ప్రివెన్షన్ టిప్. అంటే అటు ఇటు జరిపితే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటి మస్టర్డ్ సీడ్స్ అయితే యూజ్ చేయవసరం లేదు. మస్టర్డ్ సీడ్స్ యూజ్ చేస్తే షేప్ వస్తది. అసలా మనమే అలా చేసి మళ్ళీ ఎలా షేప్ తెచ్చుకోగలము? అసలా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే త్రూ జెనెటిక్ ఫస్ట్ నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్ అనేది ఉంటది. మధ్యలో అనేది రాదు. మధ్యలో వచ్చినా అది మన వల్లే వస్తది. మనం కొంచెం కేర్ తీసుకోకపోతే. ఏదైనా హెడ్‌లో ప్రాబ్లమ్ అంటే త్రూ జెనెటిక్ డిసార్డర్ ఏదైనా ఉంటే వస్తది. లేదంటే మధ్యలో రాదు. సో, అలాగే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అప్పుడు మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేసి అడగొచ్చనమాట. లేదంటే మనకి ఏమైనా ఇన్‌కేస్ నార్మల్ డెలివరీ అయినా మనం ఏవైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఆ ప్రెషర్ ఇవ్వలేకపోయినా, ఏదైనా ఆ పెయిన్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్ హెడ్ అనేది కొంచెం అటు ఇటు టైంలో డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మనం దానికి రెమెడీ ఏంటని చెప్పేసి అడగాలి గానీ, నార్మల్‌గా పుట్టినప్పుడు బాగున్న హెడ్డు మనం తలగడలో పెట్టేసి ఎలాంటి షేప్ లేకుండా ఈ మధ్యలో దూరిపోయి ఉంటారు వీళ్ళు. సో, ఏమవుతది ఇలా ఉండిపోతాడు. కదా! సో, ఇలా లేకుండా ఇదొకటి చేస్తే చాలు. అండ్ మంచం మీద కిందన మీ కంఫర్ట్. నేనైతే వాడు 13, 14 డేస్ ఉంటే హ్యాపీ కింద పడుకున్నాడు. నేను వీలైతే ఇక్కడ పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను. అంతే నేనైతే పిల్లో అయితే ఏమాత్రం యూజ్ చేయలేదు. నా వరకు వచ్చేసరికి. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి ఎలాంటి ఫ్లాట్ హెడ్ ఏమీ రాదు. చక్కగా ఉంటారు. ఇన్‌కేస్ ఏదైనా పెద్దగుంటే అప్పుడు మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. కావాలంటే మీ డాక్టర్‌ని కూడా అడగొచ్చు. మేము ఏంటది పిల్లో అనేది యూజ్ చేయొచ్చా అంటే వాళ్ళు నో అనే చెప్తారు. నేనైతే అడిగి నేను తీసుకున్న ప్రికాషన్ అనమాట. పిల్లయితే యూజువల్ ఇంకా మీకు మరి గాలది వెళ్ళిపోద్ది వింటర్‌లో ఎలాగా అంటారా? ఒక క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకొని దాన్ని ఇలా రోల్ అప్ చేయండి. చేసి మడతపెట్టి ఇలా తల చుట్టూ పెట్టేసేయండి ఇలాగ. ఇలా పెట్టేసుంటే వాళ్ళకి ఎలాంటిది తగలదు. నేను చూపిస్తాను. ఒక్క నిమిషం ఎలా చేయాలో. ఇదిగోండి ఇలా ఒక టవల్ తీసుకోండి. అదే టవల్ కదా! వాళ్ళకి సంబంధించింది ఏదైనా ఉంటది కదా! ఇలా ఒకటి తీసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఇలాగా మీరు రోల్ అప్ చూపిస్తాను. ఇలాగా మడత పెట్టండి. ఇలా ఫుల్ కింద వరకు ఇలా మడత పెడతారు. ఇలా అవుతది. సో, వాళ్ళ హైట్‌కి, వాళ్ళ బుర్రకు తగ్గట్టు. పెద్దదనుకోండి ఇలా ఒకటి పెడతారు. డబల్ పెడతారు. ఇలా మామూలుగా ఉన్నదనుకోండి పడుకున్నప్పుడు. ఇలా వాళ్ళకి ఇలా పెట్టేసేయండి ఇలా కళ్ళ కింద ఇలాగ చెవుల కింద. అంటే వాళ్ళు ఇలా పడుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వాళ్ళ బుర్ర ఇలా మధ్యలో ఉంటది. ఇలా పెట్టాలి. పైనుండి ఇలా పెట్టేసారనుకోండి వాళ్ళకి ఏమాత్రం కూడా గాలని వెళ్ళదు. ఇన్‌కేస్ వెళ్తాయి వింటర్‌లో సీజన్ అయితే. అంతేగాని ఈ పిల్లోస్ అయితే నో. ఇలాంటి డిజైన్ పిల్లోస్ అయితే నో. నాకివి ఒక్కసారి కూడా యూజ్ అవ్వలేదు. కొన్నాను. ఇదొక్కటే నేను తీసుకున్నాను. మిగతా వాళ్ళ డాడీ కొన్నారు గానీ నేనైతే యూజ్ చేయలే. ఒక 15 డేస్ అలా యూజ్ చేసినా నాకు డౌటొచ్చింది. ఏంటి ఇది పెడితే మంచిదా? అవసరమా? అనొచ్చింది. నేను అన్నీ కన్సల్ట్ చేసి నా ఒపీనియన్ చెప్తున్నాను. పిల్లోస్ అయితే సేఫ్ కాదు. ఒకవేళ మీకలా అనిపిస్తే పిల్లని అటు ఇటు మార్చితే చాలు. అంతే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయ్యుంటది. అండ్ నాకు చాలామంది కమెంట్ చేస్తున్నారు. మీ ప్రెగ్నెన్సీ డైట్ చెప్పండి. కాటుక పెట్టొచ్చా? నెక్స్ట్ డైపర్స్ వల్ల ఎలాంటి డైపర్స్ యూజ్ చేస్తున్నారు? మసాజెస్ ఇవన్నీ అడుగుతున్నారు. నేనవి ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ అప్‌కమింగ్ వస్తది. అండ్ ప్రెగ్నెన్సీలో మనం యాస్ ఎ మదర్ మనం ఎలాంటి ఇంజెక్షన్స్ వేసుకోవాలి? చైల్డ్‌కి ఏ ఇంజెక్షన్స్ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఇవన్నీ నేను వీడియోస్ చేస్తాను. సో, ఇవన్నీ వీడియోస్ చేస్తాను. సో, ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే
ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ అనమాట. సో, అలా చేస్తే మీరు నా నుండి ఏ అప్డేట్ అనేది మిస్ అవ్వరు. అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బై బై అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.